Hi, welcome to the Indian Firebrand TV and also Firebrand TV. Prabhas, real pan India hero in India now. అది మనకందరికీ కూడా గర్వకారణం. A Telugu person from Bhimavaram, Raju Rabbai, and he has become a big star not only in Andhra Pradesh, in pan India and also pan world level కి వెళ్ళిపోయాడు. మంచి అందగాడు అండి కూడా. సో అతనికి ఆరోగ్యం పోలేదని ఎవడో తొట్టినాకుడు జ్యోతిష్ ఎవడో చెప్పడం అనుకోకుండా ఆ టైంలో అతనికి ఏదో మామూలుగా చిన్న సృష్టి చేయటం ఇవన్నీ కలిపి ఆరోగ్యం బాగుంది. ఒక ఛానల్లో అడుగుతున్నారు అతను ఇన్ని సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు నీకు ఒప్పుకుంటాడు. అన్ని ఛానల్లో వాళ్ళు వచ్చి నన్ను అడిగే ప్రశ్న అదే అడుగుతున్నారు అనమాట. నేను అతనికి బెడ్డ పక్కన నుంచి చెప్తున్నాడు కోవిడ్ వచ్చింది ఎంతమంది పోయారు. సో ప్రపంచం అంతా కూడా సిక్ వేర్ స్కేడ్ భయభ్రాంతులతో ముంచెత్తి వెళ్ళిందే. అసలు ఆరోగ్యం అంటే ఏంటి, శుభ్రత అంటే ఏంటి, పరిశుభ్రంగా ఎందుకు ఉండాలి అనే దానికి మళ్ళా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కలగజేసింది కోవిడ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మనకు రావడం అది ఎలా రావడం అనేది మంచిదే. అందరూ నీట్గా ఉండడం, చేతులు కడుక్కోవడం, ఇవి చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం ఇవన్నీ నేర్పింది ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అది చేసింది ఎవరో చైనా అంటున్నారు. ఓకే, వాళ్ళకి ఎఫెక్ట్ ఎవరికి ఇచ్చింది, ఎక్కువ వాళ్ళకే ఇచ్చింది. వాళ్ళకి అన్ని వాళ్ళే పొడుచుకున్నారు. క్రూయల్ ఇంటెన్షన్స్ అని చెప్పాను ఇందాక దాంట్లో. అది కుతంత్రపు మనస్తత్వంతో ఉంటే అలాగే జరుగుతుంది. అదే ఇండివిజువల్గా జరుగుతుంది, ఫ్యామిలీస్లో జరుగుతుంది. కర్మ వదలదు, ఆ విధంగా కర్మ వాళ్ళనే వదలదు. బట్ దే ఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టుడే కంపేర్డ్ టు ఇండియా, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఎకానమీ and also in inventions and discoveries of many things, and they are competing with the military power also to any country. చైనాకి అది ఇచ్చాం, జోల్ట్ ఇచ్చాం, అది ఇచ్చాం మనలో అంటూ ఉంటుంది. అవన్నీ బుల్షిట్. కానీ ఫస్టే మనం ఓడిపోయే వాళ్ళ మీద ఇప్పుడు డబ్బు దే గవర్నమెంట్ ఎక్కడికో వెళ్ళిపోయారు ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, దే మేడ్ ఇట్ వెరీ బిగ్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పాయింట్కి వస్తే ప్రభాస్కి ఎందుకు ఆరోగ్యం బాగాలేదంటారు. ఏదో ఉంటుంది, ఆరోగ్యం బాగోకుండా ఎవరికైనా ఉంటుంది. సోకాల్డ్ రమణ మహర్షి అన్నప్పటికే షుగర్ ఇది వచ్చేస్తుంది, లాస్ట్లో ఒక గ్యాంగ్రీన్ వూండ్ వచ్చేసింది. దైవాంశ సంబూతుడే అయినా మరి ఎవరన్నారు. దిస్ ఇస్ డిఫరెంట్, విజ్ఞానం ఈజ్ డిఫరెంట్, ఎన్లైటన్మెంట్ ఈజ్ డిఫరెంట్. గౌతమ్ బుద్ధ లాగా దట్ ఈజ్ డిఫరెంట్. ఈవెన్ గౌతమ్ బుద్ధ డైడ్. సో ఇక్కడ ఇతనికి వచ్చింది ఏం లేదు, స్టిల్ ఇన్ ఎనర్జెటిక్ యంగ్ పర్సన్, హీ మ్యాన్, ఆజానుభావుడు. అతను ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా వస్తున్నా సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వాలి. అతను ఏదో ఒక కమర్షియల్ లోకల్ ఫిల్మ్ మీద ఒప్పుకున్నాడు, అతను మారుతున్న అతనికి రాజాసాబ్ అనేది అది కూడా బాగుండొచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఆ పెద్ద ఎక్స్పెక్టేషన్ చూసి ఇది ఇంకా పెద్ద హిట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం స్పిరిట్ అనే అతని కొత్త ఆ డైరెక్టర్ బాగా బజ్లో వచ్చాడు కాబట్టి ఆఫ్టర్ యానిమల్ కొంతమంది మంచి అని కొంతమంది చెడు అన్న మోర్ దెన్ 500-600 కోర్స్ కలెక్ట్ చేసిన రాసు కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫిల్మ్ కింద లెక్క. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఆ డైరెక్టర్ మళ్ళీ ఇతను పెట్టి ప్యాన్ వరల్డ్ ప్యాన్ ఇండియాకి తీస్తున్నాడు కాబట్టి అది సన్నాహాలు చేసుకున్నాడు. ఆరోగ్యం బాగుపోయినంత మాత్రం ఎవడో చెప్తాడు, ఇది అడిగి చెప్తేనే తొట్టి నాకు ఎవడో జ్యోతిష్ గడు ఆడికి అది పోవాలి ఇది పోవాలి పేద అదంటిగా చెప్తాడు. సార్ ముందే కంట్రోల్ చేయలేదు, అదవడ ఇదవడ కొట్టాలంట అసలు యాక్చువల్గా. హూ హెస్ గివెన్ యూ రైట్ సో టు టాక్ అబౌట్ సంబడి ఎల్సెస్ హెల్త్. సంబడి కేసీఆర్ గెలుస్తాడు, కేటీఆర్ గెలుస్తాడు, జగన్ గెలుస్తాడు. వీళ్ళు చెప్పిన చేతనావిడు చెప్పిన ఎవడికి వెళ్ళలేదు, ఎదొకరు చెప్తాడు ఆడు వెళ్ళ కూర్చొని. సో ఆయన నమ్మకండి యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రభాస్ ఈజ్ డూయింగ్ వెల్ చెప్పడం కోసమే. ఎప్పుడు కూడా పాజిటివ్గా ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉంటుంది తప్పితే ఎప్పుడు నెగిటివిటీగాను ఆడికి అది బాగోలేదండి, అశుభవార్త కూడా ఆడు బాగా చచ్చిపోయండి అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు వాడు. అటువంటి వాళ్ళంతా నాకు చిరాకు. నెగిటివ్ స్టూపిడ్ ఫెలోస్. ఈ పాజిటివ్ సినిమాల్లో కూడా రెండు ఉంటాయి, పాజిటివ్గా ఉండే క్యారెక్టర్స్, నెగిటివ్గా ఉండే క్యారెక్టర్స్. ఓకే, అలాగే జీవితంలో పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతూ ఉంటుంది. అందులో ఇతనికి వచ్చిన ఏమీ లేదు. పీపుల్ ఆఫ్ మెనీ ఛానల్స్ ఆర్ ఆస్కింగ్ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతారండి అని ఆవిడ ఫోన్ చేసేది. ఏముంది అందులో, ఈజ్ వెల్, డెఫినెట్లీ ఈజ్ వెల్. ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అంటారు. అలాగా చాలా మంది యాంటాగనిస్ట్ ఉంటారు నిజ జీవితంలో, అంటే యాంటీగా ఆలోచించేవాళ్ళు, కీడు కోరుకునే ఈవిల్, విషపు చూపుతూ ఉండేవాళ్ళు చాలా మంది మన చుట్టూరు ఉంటారు. అందుకని మా ఫిల్మ్ స్టూడెంట్స్కి వైకుంఠపల్లి గురించి చెప్తాను. పాములు ఉంటాయి, నిచ్చెనలు. నిచ్చెన ఎక్కేదేమో పాము పక్క చూడకూడదు, చూస్తే మనం ఇంకేస్తే బ్యాక్ వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరికి చెప్తాను, యాక్టింగ్ వాళ్ళకి, స్క్రీన్ ప్లే డైరెక్షన్, లైన్ ప్రొడ్యూసర్, డు నాట్ లుక్, కాన్సన్ట్రేట్ ఆన్ దట్. లైక్ బ్రూస్ లీ సెడ్, ఫైట్ చేస్తున్నప్పుడు ఓన్లీ లుక్ దేర్ వేర్ యూ గివింగ్ ఎ పంచ్, నాట్ టు మీ అంటాడు అనమాట ఎంటర్ ద డ్రాగన్లో. యూ మస్ట్ టేక్ పాజిటివ్నెస్, గుడ్ ఐడియాస్, గుడ్ సజెషన్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. సోషల్ మీడియాలోనే ప్రపంచం అంతా ఈ రోజుల్లో
in your palm. Internet is become like a window to the brain kabatti. So nothing happened to Prabhas. Prabhas will do well. We'll wish him. He will be God blessed, and he will keep up మన యొక్క తెలుగు పేరుని ప్రపంచవ్యాప్తంగా ఒక పాన్ ఇండియా హార్ట్ స్టార్ గా నిలబెట్టే వాళ్ళు ఇతనితో పాటు ఇప్పుడు కొత్తగా మండలరాజుని ఓడి అతను పెడుతున్నాడు మహేష్ బాబు. ఆల్రెడీ బన్నీ హాజ్ బికమ్ ఆపద్ధర్మంగా దైవికంగా అతను పాన్ ఇండియా అయిపోయాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఆల్సో విత్ దిస్ న్యూ గెటప్ ఈ మైట్ బికమ్ అతను కోరుకున్న గ్లోబల్ స్టార్ అవుతాడేమో యాక్చువల్గా. అందుకని నాకు ఇటువంటి యాడ్జెక్టివ్స్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అట్లీస్ట్ ఈ బికమ్ ఏ రియల్ పాన్ ఇండియా స్టార్. సో ఇలా మీ నలుగురుతో పాటు ఇంకొక నలుగురు ఉంటే మనకే ఆనందం. దట్ టు ఫ్రమ్ అవర్ తెలుగు ప్లేస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళందరూ పైకి రావడం అనేది గర్వకారణం. హృదయపూర్వకంగా నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బికాస్ ఆల్ దీస్ పీపుల్ హావ్ బికమ్ పాన్ ఇండియా హీరోస్. సో అందులో ఫస్ట్ రేస్ లో ఉన్నవాడు కన్ఫర్మ్డ్ గా పాన్ ఇండియా హీరో ఎవరు? ప్రభాస్. We wish him all the best. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.